ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత। మాయామోహం ఈర్ష్యాద్వేషం మదిలోకెన్నడురా నీకు। చెడు కూటమితో చేతులు కలిపి చేతులారను చెడిపోకు। ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు। ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। సచ్చరిత ఓ ధర్మమత, సచ్చరిత ఓ ధర్మమత। ఐహిక పరమౌ సుఖము దుఃఖము అంట నీకురా హృదయాన్ని। అనంతమైన ఆనందానికి వంతెన చైరా దేహాన్ని। ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని। ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। ధర్మహిత ఓ బ్రహ్మసుత, ధర్మహిత ఓ బ్రహ్మసుత। జీవితమును కర్మయోగిగా కడవరకు నువ్వు గడుపుమురా। ఇహ బంధాలను ఎదురీది నువ్వు ఈశ్వర ప్రేమను పొందుమురా। ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు, రాజయోగిగా వెలుగు। ధర్మరాజ్యమును స్థాపన చేసి ధర్మసుతుడవై నిలువు, రాజయోగిగా వెలుగు। ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్। నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం। సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ ధర్మమత। ధర్మహిత
ओ ब्रह्मसुता ब्रह्मसुता ओ धर्महिता। ओम शांति। मीठे बच्चे, एक ईश्वर से सच्ची मोहब्बत रखनी है। ఒక్క ఈశ్వరుని పైన మధురమైన పిల్లలు సత్యమైనటువంటి ప్రీతి ఉండాలి। इस इंद्र की दरबार में सपूत बच्चों को ही लाना है। మధువనము అంటే ఇంద్ర సభ, భగవంతుడు వచ్చే సభ। అక్కడ మంచి సుపుత్రులనే తీసుకురావాలి। అంటే సుపుత్రులే రావాలి అంటే అర్థం ఏమిటి? శ్రీమతాన్ని పూర్తిగా ధారణ చేసుకునేవాళ్ళు। కిసి కపూత్ కో నహీ లానా హై। ఎవరు అంటే వికారాలు ఉన్నటువంటి పిల్లలు, దేహాభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఒక్క ఇంద్ర సభకు రాకూడదు। ప్రశ్న, 21 जन्म की बड़ी से बड़ी लॉटरी लेने के लिए कौन सा पुरुषार्थ करते चलो। 21 జన్మలు మనము అతిపెద్ద లాటరీ తీసుకోవాలి అంటే ఏం పురుషార్థం చేయాలి? एक पारलौकिक साजन को याद करने और उनकी श्रीमत पर चलने का पूरा पुरुषार्थ करो। ఒక్క పారలౌకిక ప్రియతముని తలంపులో ఉంటూ బాబా ఇచ్చేటటువంటి శ్రీమతం పైన నడుచుకునే పురుషార్థం చేయాలి। किसी के नाम रूप में बुद्धि लटकी हुई हो तो वहाँ से बुद्धि योग निकालते जाओ। ఒకవేళ ఎక్కడైనా నామరూపాలలో మీ బుద్ధి చిక్కుకున్నది, ఎవరిపైనైనా మీకు మోహం ఉన్నది, వెంటనే బుద్ధిని అక్కడ నుంచి తీసివేయండి। रात में जब फुर्सत मिलती है प्यार से बाप को याद करो। రాత్రి టైం దొరుకుతుంది, ఆ టైంలో ప్రీతిగా బాబా తలంపు చేయండి। పడుకునే ముందు బాబా తలంపు చేస్తారా లేదా ఇది టీవీ చూసి పడుకుంటారా? టైం ఉంటుంది, 10:30, 11 దాకా నిద్ర పట్టదు, ఏం చేస్తాం? బాబా తలంపుతో మనము నిద్రపోవాలి। రాత్రి టైం బాగా దొరుకుతుంది, పగులు కంటే పురుషార్థం బాగా చేసేదానికి రాత్రి టైం దొరుకుతుంది। మమ్మా బాబా గురించి మీరు విన్నారు కదా, బాబా ఉదయం అంతా బిజీగా ఉంటారు, రాత్రి అంతా కూర్చొని యోగం చేస్తూ ఉండేవాళ్ళు। కాబట్టి రాత్రికి టైం బాగా దొరుకుతుంది, ప్రీతిగా బాబా తలంపు చేయండి। दैवी गुण धारण करो तो 21 जन्म की లాటరీ మిల్ జాయేగా। దైవీ గుణాలు ధారణ చేసుకున్నట్లయితే 21 జన్మల లాటరీ మనకి దొరుకుతుంది। గీత్, నా వహ హంసే జుదా హోంగే। ఓం శాంతి। బాబాని నన్ను ఎవ్వరూ కూడా వేరు చేయలేరు। ఎవరు ఎన్ని మాటలు చెప్పినా బాబాని మర్చిపోగలుగుతారా? బాబా చెయ్యి వదిలేస్తారా? లేదు। ఈ ప్రపంచమంతా ఒకటైనా కూడా నన్ను బాబా నుంచి వేరు చేయలేరు। అంత స్ట్రాంగ్గా, అంత పక్కాగా ఉండాల। ఓం శాంతి। दुख तो यहाँ ही है, बाप आते हैं दुख से छुड़ाने, क्योंकि बच्चों को यह समझाया गया है कृष्णा यहाँ नहीं आ सकते हैं। దుఃఖం అనేది ఈ కలియుగంలోనే ఉన్నది। బాబా వచ్చారు దుఃఖం నుంచి విడిపించే దానికోసం। ఎందుకంటే పిల్లలకి తెలుసు కృష్ణుడు రాడు, ఇప్పుడు కలియుగంలో తండ్రి సాధారణ శరీరంలో వచ్చినారు। उनकी पुरी में दुख नहीं होता, दुख होता ही है कंसपुरी में। తర్వాత కృష్ణుడు వచ్చే ప్రపంచంలో దుఃఖం అనేదే ఉండదు। కృష్ణుడు ఏమీ దుఃఖహర్త సుఖకర్త కాదు, దుఃఖం అనేది కంసపురిలోనే ఉండేది। కృష్ణపురి హుయి శ్రేష్టాచారి దేవతావోంకి పురి। కృష్ణపురి అనేది దేనికి చెప్తారు అంటే దేవతలు ఉండేటటువంటి ఆ శ్రేష్టాచారి
సత్యయుగానికి చెప్తారు. हम अभी दैवी गुण धारण करने वाले बने हैं. अगर आसुरी गुण रखते रहेंगे तो దైవీ సాంప్రదాయ మే అచ్చా పద్ నహీ మిలేగా. ఇప్పుడు మనం దైవీ గుణాలు ధారణ చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ మనలో ఆసురీ గుణాలు ఉన్నాయి అంటే దైవీ సాంప్రదాయంలో మనకి ఉన్నతమైన పదవి దొరకదు. అభి పద్ నహీ మిల్తా తో కల్ప కల్పాంతర్ నహీ మిలేగా. ఇప్పుడు పురుషార్థం చేయలేదు అంటే కల్పకల్పాంతరము మనకి పదవి దొరకదు. బడా ఘాటా హై, చాలా పెద్ద నష్టం పోతుంది ఇప్పుడు చేసుకోలేదు అంటే. వह घाटा फायदा तो एक जन्म के लिए होता है, यह तो जन्म जन्मांतर का है. వ్యాపారంలో లాభ నష్టాలు అది ఒక జన్మకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మీయ సంపాదనలో ఎప్పుడైతే నష్టపోతామో జనం జన్మాంతరాలు నష్టపోతాం. ఇది సంపాదించుకుంటే జనం జన్మాంతరాలు సంపాదించుకోవచ్చు. अच्छे बुरे कर्म होता है, సతయుగ్ మే సిర్ఫ్ అచ్చే కర్మ హోతే హై. మంచి కర్మ చెడు కర్మ అనేది ఉంటుంది. సతయుగంలో మంచి కర్మనే ఉంటుంది, చెడు కర్మ అక్కడ ఉండదు. క్యోంకి రావణ్ వహా నహీ హోతా. చెడు కర్మ చేయించేది ఎవరు? రావణుడు. ఆ రావణుడు అక్కడ ఉండడు. యహా జో జైసా కర్మ కరేగా 21 జన్మ కే లియే ఉన్కో ఫల్ లేనా హై. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి కర్మ చేస్తామో 21 జన్మలకు దాని ఫలం మనం ప్రాప్తి చేసుకుంటాము. తో చల్నా హై శ్రీమత్ పర్ యా తో చల్నా హై ఆసురీమత్ పర్. ఒకటా శ్రీమతం పైన నడుచుకోవాలి లేదా ఆసురీమతం పైన నడుచుకోవాలి. అచ్చా కర్మ కర్మ యా తో బురా కర్మ. మంచి కర్మ చేయాలా, మంచి పనులు. పోనీ మంచి పనులు చేయలేదు అనుకో, చెడు పనులే చేస్తారు. మంచి పనులు చేయరు, చెడు పనులు చేయరు, అట్లా ఉంటారా మనుషులు? ఏదో ఒక పని చేయాల్సిందే కదా. మంచిది లేదు అంటే అది ఖచ్చితంగా చెడ్డ పనే అంటారు. बुरा मत पर चल रहा है, अच्छा मत पर चल జట్ మాలూం పడతా హై. అయితే మనుషులు వాళ్ళు నడుచుకునే తీరు బట్టి అర్థమవుతుంది వీళ్ళు మంచిగా చేస్తూ ఉన్నారా లేదా ఆసురీ మతం పైన ఉన్నారా వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. బాబా సే ప్యార్ తో పూరా చాహియే, ఈశ్వర్ సే ప్యార్ నహీ తో గోయా అసురోం సే ప్యార్ హై. బాబా పైన ప్రీతి ఉండాలి. ఒకవేళ బాబా పైన ప్రీతి లేదు అంటే ఖచ్చితంగా ఆసురుల పైన ప్రీతి ఉన్నట్లే. ఆత్మలో ప్రీతి ఉంటుంది, అది వస్తువులపైనైనా ఉంటుంది, మనుషు భగవంతుని పైన ఉండాలా, దేనిపైనైనా ఉండాలా కదా. ప్రీతి లేని మనుషులు లేరు కదా. యహా తుమ్కో ఈశ్వర్ కా ప్యార్ మిలా హై. ఇక్కడ మనకి ఈశ్వరీనే ప్రీతి దొరికింది. कहते हो ईश्वर बाबा प्रतिज्ञा करते हैं हम एक तुमसे ही मोहब्बत रखेंगे. చెప్తారు ఆ ఈశ్వరుడే తండ్రి అయినారు, ప్రతిజ్ఞ కూడా చేస్తాము బాబా మీ పైన తప్ప ఇంకా వేరే ఎవరిపైన మాకు ప్రీతి లేదు. कोई से मोहब्बत रखी तो जैसे असुरों से रखी फिर खुद भी असुर बन जाते हैं. ఒకవేళ ఎవరైనా దేహదారులపైన ప్రీతి ఉన్నది అంటే, అసురులపైన ప్రీతి ఉన్నది అంటే వీళ్ళు కూడా అసురులు అయిపోతారు. एक कहानी भी बताते हैं, इंद्र की दरबार थी, उसमें कोई परी विकार को साथ ले आई है. అంటే ఒక కథ కూడా ఉన్నది. ఇంద్రసభ, స్వర్గంలో ఇంద్రసభ జరుగుతూ ఉన్నది. ఒక దేవత ఒక వికారిని రహస్యంగా తీసుకెళ్తుంది. वह सपूत बच्चा नहीं था, कपूत विकारी था, तो दोनों को नीचे फेंक दिया है. ते ఆ వచ్చినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డ పనులు పాపం చేసిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇంద్రసభలో బయటకు వస్తుంది, ఆ పాపం చేసిన వాళ్ళు తీసుకువచ్చిన వ్యక్తి ఇద్దరు కూడా మళ్ళీ కిందకి పంపించేస్తారు. అది ఎవరిది? మనదే కథ అన్నమాట. ఇక్కడ కిందకి పంపించేదంటే కింద పడిపోతారు.
ज्ञान पूरा ना होने के कारण ऐसे ऐसे को ले आते हैं जो पवित्र नहीं रह सकते हैं. జ్ఞానము పూర్తిగా లేని కారణంగా అటువంటి వాళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళు పవిత్రంగా ఉండలేరు. तो जो बीके उनको ले आते हैं वो भी शापित होते हैं. అట్లా తీసుకువచ్చినటువంటి బీకే వాళ్ళకు కూడా ఆ శాపం తగులుతుంది. ఓతో శాపిత్ హై హే, ఇంకా వాళ్ళు శాపము వచ్చిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, తీసుకువచ్చిన వాళ్ళకి ఆ శాపం తగులుతుంది. యహ్ ఈశ్వర్కి జ్ఞాన ఇంద్ర సభ హై. కాబట్టి మధువనం అనేది ఈశ్వరుని జ్ఞాన ఇంద్ర సభ అయింది. జ్ఞాన వర్ష బర్సానే వాలా ఏక్ హీ బాప్ హై. జ్ఞాన వర్షాన్ని కురిపించేది ఒక్క తండ్రి అయినారు. तो यहाँ बहुत समझकर किसी को ले आना चाहिए, नहीं तो ले आने वाला भी शापित हो जाते. కాబట్టి మధువనం పిలుచుకుపోయేది అంటే చాలా బాగా అర్థం అయిన వాళ్ళని పిలుచుకొని పోవాలి, లేదంటే తీసుకువచ్చినటువంటి వాళ్ళకు కూడా శాపం తగులుతుంది. तुम रूहानी पंडे हो, तुम ले आते हो सुप्रीम रूह के पास, तो बहुत खबरदारी से ले आना चाहिए. మనము ఆత్మీయ సైన్యమైనాము, మనం తీసుకొచ్చేది ఆత్మీయ తండ్రి దగ్గరికి. కాబట్టి బాబా దగ్గరికి పిలుచుకుపోయే వాళ్ళని చాలా జాగ్రత్తగా పిలుచుకుపోవాలి. यूँ तो मिलने के लिए बहुत आते हैं, कईयों को मिलना भी पड़ता है, परंतु वह भी दिन आएगा जो कितना भी बड़ा आदमी पवित्र नहीं होगा तो సామ్నే ఆ నహీ సక్తే హై. తే ఒక్కొక్కసారి బాబా సాకారంలో ఉన్నప్పుడు వికారీలతో కూడా కలవాల్సి వస్తూ ఉండేది. కానీ ఒకరోజు రానే వస్తుంది, ఎంత పెద్ద వ్యక్తి కానివ్వండి పవిత్రంగా లేరు అంటే వాళ్ళు బాబా ఎదురుగా పోలేరు. అభి ఐసే కరే తో ముష్కిల్ హో జాయే, మంజిల్ బహుత్ ఊంచే. అయితే ఇప్పుడే కాదు, అది మళ్ళీ ఒక టైం అనేది వస్తుంది. इतने जो भी आश्रम व सत्संग है वहाँ कोई एम ఆబ్జెక్ట్ नहीं. అంటే దేశంలో అనేక ఆశ్రమాలు ఉన్నాయి, సత్సంగాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఇట్లా एम అండ్ ఆబ్జెక్ట్ ఉండదు. कुछ भी जानते नहीं कि इनसे हमको लाभ क्या है. వాళ్ళకి తెలిసేదే లేదు, అసలు దీని నుంచి ఏం లాభం ఉన్నది తెలీదు. यहाँ तो बड़े అక్షరం మే ఏం ఆబ్జెక్ట్ లిఖ జాతీ హై, మనుష్య సే దేవతా బన్నా. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్నది, మానవుల నుంచి దేవతలుగా అవ్వాలి. సిక్ లోగ్ గాతే హై, మనుష్య సే దేవతా కియే దేవతా హోతే హై సత్యుగ్ మే. తే సిక్కులు కూడా రాస్తారు, మనుషుల నుంచి దేవతలుగా అయినారు అనని. దేవతలు ఉండేది సత్యయుగంలో, మనుషులు ఉండేది కలియుగంలో. మనుష్యకో దేవతా బనానే వాలా భగవాన్ హో. మనుషుల్ని దేవతలుగా చేయాలి అంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? ఒక భగవంతునికే సాధ్యమవుతుంది, ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవాన్ క్యా బనాతే హై, భగవాన్ ఔర్ భగవతి. భగవంతుడు ఎవరిని తయారు చేస్తారు? భగవాన్ భగవతినే కదా తయారు చేసేది. ఎవరికి జన్మనిస్తారు? భగవాన్ భగవతికి. परंतु हम देवी देवता कहते हैं क्योंकि भगवान एक है. మనము దేవీ దేవతలు అని చెప్తాము. దేవతలు అనేక మంది ఉన్నారు, కానీ భగవంతుడు మాత్రం ఒక్కరే అయినారు. బ్రహ్మ విష్ణు శంకర్ బి సూక్ష్మవతన్వాసి. బ్రహ్మ విష్ణు శంకర్లు భగవాన్ కారు, వాళ్ళు సూక్ష్మలోక నివాసి అయినారు. లక్ష్మీనారాయణ वो तो दैवी गुण वाले मनुष्य है. పోనీ లక్ష్మీనారాయణలు భగవానా? కాదు, వాళ్ళు దైవీ గుణాలు కలిగినటువంటి దేవతలు అయినారు. तो दैवी गुण वाले फिर आसुरी गुणों में जरूर आते हैं. దైవీ గుణాలు కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆసురీ గుణాలలో కూడా వచ్చేస్తారు. దేహాభిమానంలో పడిపోయినారు అంటే ఆసురీ గుణాలలో వచ్చేస్తారు. ब्रह्मा द्वारा स्थापना हो रही है.
बाबा कहते हैं मैं पतित दुनिया और पति शरीर में आता हूँ. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉన్నది. బాబా చెప్తారు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో తండ్రి వచ్చినారు. పూరే 84 జనం లేతే హే అప్నే డినాయిస్ట్ సహిత. ఇక్కడ వీళ్ళు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. పతితోं को पावन बनाने वाला वह है. కృష్ణ కైసే పతితों को पावन बनाएगा. పతితుల్ని పావనంగా చేసేటటువంటి వారు ఒక తండ్రి అయినాడు. కృష్ణుడు పతితుల్ని పావనంగా చెయ్యరు. కృష్ణ ఉన్న నామ్ రూప్ సే ఏక్ హీ బార్ ఆయేగా. కృష్ణుడు ఒక జన్మ మాత్రమే కృష్ణుని పేరు కృష్ణుని రూపంతో ఉంటారు. ప్రతి జన్మ కృష్ణుని రూపం ఉంటుందా? ఉండదు. ఆ రూపము ఒక జన్మలో మాత్రమే ఉంటుంది. ఉన్కా వह చిత్ర ఫిర్ 5000 వర్ష బాద్ మిల. మళ్ళీ ఆ రూపము 5000 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి దొరుకుతుంది. बाकी जन्म तो भिन्न भिन्न होते हैं. यही लक्ष्मी नारायण जो अब जगत अम्बा जगत पिता है उनको पता पड़ता है कि हम दूसरे जन्म में यह बनेगा. లక్ష్మీ నారాయణులు జగత్ అంబ జగత్ పిత అని చెప్తాము. వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఆ విధంగా అవుతారు. ఉన్కా వహ చిత్ర ఫిర్ 5000 వర్ష బాద్ మిలేగా. వాళ్ళు మళ్ళీ అదే రూపము మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతనే దొరుకుతుంది. तुम अभी वतन में जाकर देख सकते हो जो सतयुग में लक्ष्मी नारायण के कौन से फीचर्स होंगे. సతయుగంలో లక్ష్మీనారాయణులు ఎట్లా ఉంటారు, వాళ్ళ రూపురేఖలు ఎట్లా ఉంటాయి మనం ఇప్పుడు ఈ కలియుగంలో చూడలేము. బాబా అంటారు కొంతమందికి సూక్ష్మలోకంలో కనిపిస్తుంది, చూడొచ్చు. तो सतयुग में लक्ष्मी नारायण के कौन से फीचर्स होंगे तुम साक्षात्कार कर सकते हो. ये वंडर है और किसी को साक्षात्कार नहीं होते हैं. లక్ష్మీనారాయణులు ఎట్లా ఉంటారు అనేది సాక్షాత్కారమైన వాళ్ళకే తెలుస్తుంది. బాబా అంటారు तुम इस एक का एक्यूरेट देख सकते हो परंतु वह फोटो यहाँ तो निकल ना सके. సాక్షాత్కారంలో కరెక్ట్గా చూడవచ్చు వాళ్ళ రూపురేఖలు ఏమిటి, ఎట్లా ఉంటారు అనేది. మళ్ళీ వాళ్ళ ఫోటో కూడా తయారు చేసేకి సాధ్యం లేదు. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ చిత్రం ఏదైతే ఉందో అది కూడా సతయుగం దేవతలది కాదు. ఇంకా అంతకంటే ఇంకా బాగా ఎవరు చేయగలరు? కలియుగంలో అంతే చేయగలిగిన వాళ్ళు. ఏ ఫోటోతో యహా హీ బనాయే హై తుమ్ జాన్తే హో భవిష్య మే ఏ బనేగా. ఇక్కడ కలియుగంలో చేసిన ఫోటో ఇది. అయితే లక్ష్మీనారాయణులు ఎట్లా ఉంటారు అనేది భవిష్యత్తులో చూడగలం, మనం ఇప్పుడు చూడలేము. గురునానక్ కా एक्यूरेट चित्र जोता वो 5000 वर्ष बाद ही होगा. అంతేకాదు ఎవరైనా కానియండి, గురునానక్ ఉన్నారు, గురునానక్ యొక్క వాళ్ళ కరెక్ట్ రూపము మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతాము? మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతనే. ఫోటోలు ఎన్ని చూసినా కూడా వాళ్ళ కరెక్ట్ రూపం అనేది మళ్ళీ కల్పం తర్వాతనే చూడగలుగుతాము. ఏ బాతే తుమ్హే జాన్తే హో ऐसे बाप के योग साथ योग अच्छा होना चाहिए, అవ్యభిచారి యోగా चाहिए. కాబట్టి పిల్లలు ఈ విషయాలు తెలుసుకున్నారు. మనకి తండ్రి జతలో యోగము బాగుండాలి. మన యోగం ఎప్పుడూ కూడా అవ్యభిచారి యోగం ఉండాలి. అవ్యభిచారి యోగం అంటే ఒక్క తలంపు, ఒక్క బాబా పైనే ప్రీతి, ఇక కళలో కూడా వేరే గుర్తు రాకూడదు, అనుకోకూడదు, అట్లా పక్కా ఉండాల. అవ్యభిచారి యోగం ఉండాలి.
कोई के नाम रूप से प्रीत लगी तो వ్యభిచారి हो गए. ఒకవేళ మనకి ఏ దేహదారి పైనైనా ఆకర్షణ ఉన్నది, వాళ్ళంటే చాలా ఇష్టం అట్లా అనిపించింది అనుకో, మన యోగము బాబా నుంచి వ్యభిచారం అయిపోయినట్లే. తలంపు కొంచెం కూడా దేహదారులకు ఆకర్షణ కాకూడదు. योगमो अव्यभिचारीगा उन्नदा. शिव बाबा की भक्ति शुरू होती है तो पहले उनको अव्यभिचारी भक्ति कहा जाता है. భక్తిలోనే వాళ్ళు అవ్యభిచారి భక్తి చేసినారు. ఒక్క శివునికి మాత్రమే పూజలు చేసి అవ్యభిచారి భక్తిగా ఉండేది. అభి ఫిర్ ఏక్ శివ బాబా కి హీ యాద్ రఖనీ హై. ఇక్కడ ఒక్క శివ బాబా తలంపే ఉండాలి, వేరే ఎవ్వరి తలంపు ఉండకూడదు. బాప్ कहते हैं ऐसे ना हो कि अंत में तुम्हारा बुद्धि योग వ్యభిచారి हो जाए. అంతిమ సమయంలో ఇంకా ఎక్కువ ఉండాలి, బాబా తప్ప ఇంకా వేరే ఎక్కడా పోకూడదు. అంతిమ సమయంలో మన బుద్ధి వ్యభిచారం కాకూడదు. तो कहा भी नाम रूप में फंसे हुए तो बुद्धि को निकालते. ఒకవేళ ఎప్పుడైనా నామరూపాల వైపు పోయిందా, ఎవరైనా కావచ్చు, లౌకిక నామరూపాలు కావచ్చు, బ్రాహ్మణ పరివారంలో నామరూపాలు కావచ్చు, అక్కయ్యల పైన, అన్నయ్యల పైన, టీచర్ ఎవరిపైన పోకూడదు. ఉంటే వెంటనే తీసేసి బాబా పైన ఉండాలి. అది కరెక్ట్ యోగం అంటే. माया ऐसी है जो कब कहाँ धक्का खिलाती है. మాయా ఎట్లా మోసం చేస్తుంది అంటే మనల్ని తెలిసేదే లేదు మనకి. కభీ మిత్ర సంబంధి యాద్ ఆయేగా. బంధువులు, మిత్రువులు, వాళ్ళ బుద్ధి అక్కడ పోతుంది. फट से योग लग जाए हो नहीं सकते है. బంధువుల ఇంటికి పోతారు, అప్పుడు బుద్ధి వాళ్ళపైన ఉంటుంది. సెకండ్లో బుద్ధి బాబా దగ్గరికి వెళ్తుందా? సెకండ్లో బుద్ధి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబా దగ్గరికి. బాబా कहते हैं अभी तो कोई कंप्लीट नहीं बने हैं. ఇంకా కంప్లీట్ కాలేదు పిల్లల పురుషార్థం, ఇంకా సంపన్నం కాలేదు. ఎంతమంది బంధువుల మధ్యలో ఉన్న, సంబంధికుల మధ్యలో ఉన్న, ఎక్కడ లౌకిక వ్యవహారం, బుద్ధి బాబా పైనే ఉండాలి. బహుత్ బడే తే బడే 21 జన్మ కి లాటరీ హై. ఇదేమన్నా చిన్నదా? 21 జన్మల లాటరీ దొరుకుతుంది. इसमें పురుషార్థ बहुत अच्छा चाहिए. మరి పురుషార్థం కూడా అంతే స్ట్రాంగ్గా చేయాలి కదా, కరెక్ట్గా చేయాలి కదా. మాయా బడి ప్రబల్ హై జట్ బులా దేతి హై. మాయ వచ్చింది అంటే సెకండ్లో బుద్ధి వేరే వైపు వెళ్ళిపోతుంది, వెంటనే సెకండ్లో మర్చిపోతాం. ఏ भी ड्रामा में नूंद है इसलिए याद करने का पुरुषार्थ रात में करो. కాబట్టి అంతా కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. బాబా అంటారు కాబట్టి తలంపు పురుషార్థం ఎప్పుడూ కూడా రాత్రికి చేయండి, రాత్రులు చేయండి. అమృత వేళ 4 గంటలకే అంటే 4 గంటలకే లేవాలనేం లేదు. మెళుకు వచ్చిందా 2 గంటలకి, హాయిగా అప్పటి నుంచి కూర్చోండి. 3 గంటలకే టైం అయిపోలే, ఇంకా కాలేదులే అని మళ్ళీ పడుకునేరు. బాబా అంటారు రాత్రి చేయొచ్చు పురుషార్థం బాగా. దిన్ మే పుర్సత్ నహీ మిల్తీ, రాత్ మే పారలౌకిక్ సాజన్ కో యాద్ కరో. పొగులంటే టైం దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. రాత్రి శివబాబా తలంపు బాగా చేయండి. సాజన్ మన సాజన్, అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. లైట్ కూడా వేసుకోవాల్సిన పని లేదు, అట్లనే ఉండి బాబా పాట వేసుకొని బాగా తలంపు చేయండి. श्रीमत पर चलने से श्रेष्ठ बनेगा. अब जो श्रेष्ठाचारी कृष्णा है
उनको गीता का भगवान कह दिया है और श्रेष्ठ बनाने वाले को गुम कर दिया है. శ్రీమతం పైన నడుచుకుంటాము అంటే శ్రేష్టమవుతాము. కృష్ణుడు శ్రేష్టాచారి అయినారు, అయితే వాళ్ళని గీతా భగవంతుడు అంటూ ఉన్నారు. ఆ కృష్ణుణ్ణి శ్రేష్టంగా చేసిన శివబాబాని మర్చిపోయినారు, అయితే కృష్ణుణ్ణి అందరూ అనుకుంటూ ఉన్నారు. कृष्णा के गुण और परमपिता परमात्मा के गुण वर्णन जरूर करने हैं. కృష్ణుని గుణాలు ఏమిటి, పరమాత్మ గుణాలు ఏమిటి, రెండూ తేడా తెలుసుకోవాలి, రెండూ బాగా వర్ణన చేసి చెప్పాలి. తో సర్వవ్యాప్కి బాత్ ఉడుచాయే, అప్పుడే వాళ్ళ మనసులో నుంచి సర్వవ్యాపి అనేటటువంటి పాయింట్ వెళ్ళిపోతుంది. యహై సంగమ యుగ उनको सुहावन कल्याणकारी युग कहा जाता है. సంగమ యుగము అంటేనే సౌభాగ్య కళ్యాణకారి యుగము అని చెప్తారు. సతయుగో కలియుగో నహి కహెంగే, సత్యయుగాన్ని కూడా అనరు సౌభాగ్య యుగము అని, కలియుగాన్ని అసలే అనరు. ఒక్క సంగమ యుగమే కళ్యాణకారి యుగము. सतयुग तो है ही कल्याणकारी, उनके आगे अकल्याणकारी युगत. సత్యయుగంలో పోనీ అకల్యాణం జరుగుతుందా? జరగదు, అంతా కళ్యాణమే ఉంది. కానీ కళ్యాణకారి యుగము మాత్రం అనరు. ఎందుకంటే బాబా అంటారు కళ్యాణకారి యుగము అంటే కళ్యాణంగా చేసేది కదా. తో మహిమా సారీ సంగమ యుగకి హై, మహిమ అంతా కూడా సంగమ యుగందే అయింది. जबकि शिव बाबा का अवतरण होता है, बाबा कहते हैं मैं कल्प के संगम पर आता हूँ. शिव बाबा అవతరణ అవుతుంది, కల్పంలో సంగమ యుగంలోనే శివ బాబా వస్తారు. కల్ప పూరా హోతా హై ఫిర్ నయా షురూ హోతా హై. కల్పం పూర్తి అయిపోయింది అంటే మళ్ళీ కొత్త కల్పము ప్రారంభమవుతుంది. పురాణే కల్పమే కలియుగ और नए कल्प में सत्ययुग. పాత కల్పంలో కలియుగము, కొత్త కల్పంలో సత్యయుగం ఉంటుంది. యహై కల్ప కా సంగమ యుగ, ఇప్పుడు ఉండేది కల్పానికి మధ్య సంగమ యుగము. ఉనోనే ఫిర్ యుగే యుగే కర్ దియా హై. అయితే భక్తిలో యుగ యుగము అని చెప్పినారు. అచ్చా సత్యయుగ और त्रेता का संगम, त्रेता और द्वापर का संगम, द्वापर और कलयुग का संगम, फिर कलयुग और सत्ययुग का संगम, तो 4 संगम युग हो गया ना. 4 యుగాలు, సంగమ యుగాలు కూడా 4 ఉన్నాయి. కానీ ఆ 4 సంగమ యుగాలు కళ్యాణకారినా కాదు. కలియుగము సత్యయుగము మధ్యలో ఉండే సంగమ యుగమే కళ్యాణకారి యుగమైంది. बाबा ने बड़ा सहज रीति से लिखवाया है कि परमपिता परमात्मा से आपका क्या संबंध है. బాబా పాంప్లెట్స్లో రాయించినారు పరంపిత పరమాత్మతో మన సంబంధం ఏమిటి. తో పరంపిత కేతే హై తో జరూర్ దో బాప్ హై. భగవంతుణ్ణి పరంపిత అంటాము. పిత అన్నారు అంటే అప్పటికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి 2 తండ్రులు ఉంటారు. प्रदर्शनी में सब समझाते बहुत है, परंतु इतना कोई समझते नहीं है. ప్రదర్శని ఏర్పాటైనప్పుడు చాలామంది వస్తారు, చెప్తాము, కానీ అంత అర్థం కాదు వాళ్ళకి. ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేరు. एक को भी निश्चय नहीं होता, भले आएंगे मुरली सुनेंगे, परंतु वह हमारा बाबा है, उनसे वस्सा लेना है, శ్రీమత్ पर चलना है. కొంతమంది వస్తారు, కోర్సు తీసుకుంటారు, మురళీను వింటూ ఉంటారు. అయితే శివబాబా నాకు తండ్రి అయినారు, శివబాబా నుంచి నేను ఆస్తి తీసుకోవాలి, శివబాబా చెప్పే శ్రీమతం పైన నడుచుకోవాలి, అది అర్థం కావటం లేదు. ఏ బాతే బుద్ధి మే నహీ బైఠతీ హై, అది వాళ్ళకి ఊరికే వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అయితే బుద్ధిలో ఏది అర్థం కావాలో అది బాగా అర్థం అవ్వాలి.
భగవంతుడు దొరికినారు అంటే వాళ్ళ ఆస్తి తీసుకోవాలి. హజారే ఆయే పరంతు ఏక్ కో భీ నిశ్చయ నహీ వహ హమారే పితా హై ఉన్కీ మత్ పర్ చల్. వేల మంది వస్తారు ప్రోగ్రాములు చేస్తే, కానీ అందులో నిశ్చయం అనేది కావాలి. వాళ్ళు నాకు తండ్రి అయినారు, ఆ తండ్రి చెప్పినట్లు నడుచుకోవాలా అనేది ఉండాలి. पहले तो माँ बाप का मुखड़ा देखना चाहिए, परंतु निश्चय नहीं माया बड़ी प्रबल है. ते మొదట అసలు తల్లి తండ్రి ముఖం చూడాలా, తే నిశ్చయం ఉండాలి. బాబా అంటారు మాయ కూడా చాలా బలశాలిగా వస్తుంది. మాయాసే చుడానే మే బడీ మెహనత్ లగ్తీ హై. ఈ ప్రబలమైన మాయను విడిపించాలి అంటే చాలా కష్టపడాలి. బాబా कहते हैं सतगुरु का निंदक ठहर न पाए, अगर बदचलन होगी तो ठहर नहीं पाएगा. సద్గురువుకి చెడ్డ పేరు తేకూడదు. ఒకవేళ మన నడవడిక సరిగా లేదు అనుకోండి, మనము నిలవలేము. యహా తో ఏం ఆబ్జెక్ట్ క్లియర్ హై, ఆధా కల్ప్ భక్తి మార్గ చల్తా హై వహై ఉతర్తి కళ. ఇక్కడ లక్ష్యం అనేది కూడా బాగా క్లియర్గా ఉన్నది. అర్ధకల్పము భక్తి మార్గం నడుస్తుంది, అది దిగిపోయేటటువంటి కళ అయింది. గాతే హై గురు కా నామ్ లేనే సే చడ్తీ కళ హోతీ హై పరంతు గురు కౌన్ సై. అక్కడ కూడా అంటారు ఒక గురువు ఉండాలా, గురువు ఉంటే మనకి ఉన్నతి అవుతుంది అంటారు. అయితే ఏ గురువు? సద్గురు శివబాబా. तुम सद्गुरु को जानते हो वह है शिवबाबा. सत बाप सत टीचर सद्गुरु. ते సద్గురు అయినారు శివబాబా. మనము ఆ సద్గురువుని గురించి తెలుసుకున్నాము. శివబాబాకు యాద్ కర్నే సే చడ్తీ కళ హో జాతీ హై. శివబాబా తలంపులో ఉంటే మనం ఎక్కే కళలోకి వెళ్తాము. 16 కళ బన్ జాతే హై, ఫిర్ 16 కళా సే ఉతర్నా హోతా. 16 కళల్లో సంపూర్ణంగా అవుతాము. తిరిగి మళ్ళీ 16 కళల నుంచి దిగుతూ రావాలి. మనుష్య కహేంగే హమ్ ఇన్సే చుట్నా చాతే హై పరంతు చుట్తా తో హోతా నహీ. అయితే మనుషులు అంటారు అసలు ఈ కళలు వచ్చేది ఏమిటి, మళ్ళీ కళల నుంచి దిగిపోయేది ఏమిటి, ఇవన్నీ వద్దు, అసలు ఈ నాటకమే వద్దు, నాటకం నుంచినే ముక్తి కావాలి అనుకుంటారు. అయితే అది ఎవ్వరికీ కూడా కలగదు. చడ్తీ కళ ఉతర్తీ కళ, చడ్తీ కళ ఉతర్తీ కళ, సతో రజో తమో ఫిర్ సతో రజో తమో. ఏ చక్ర లగానా హై హై. చక్రంలో తిరగాల్సిందే, దిగాల ఎక్కాల రెండు చేయాల్సిందే. ఇస్ చక్రమే హరేకుకో ఆనా హై. ఈ చక్రంలో ప్రతి ఒక్కరూ రావాల్సిందే. तुम पूरे चक्र में आते हो व थोड़े चक्र में आते. మనం పూర్తి చక్రం అంతా తిరుగుతాం, అయితే వాళ్ళు కొంచెం చక్రమే తిరుగుతారు. सतो रजो तमो में औना ही है. बचपन को सतो प्रधान कहा जाता है, फिर थोड़ा बड़ा होता है तो सतो जवान को रजो, बूढ़े को तमो कहेंगे. सतो रजो तमोలో రావాల్సిందే ఈ సృష్టి. శరీరం కూడా అంతే. బాల్యంలో సతో ప్రధానం అంటారు, యవ్వనంలో రజో అంటారు, వృద్ధాప్యంలో తమో అంటారు. హరేక్ కే సుఖ దుఃఖ కా పార్ట్ నూందా హువా హై. ప్రతి ఒక్కరికి సుఖ దుఃఖాల పాత్ర ఉన్నది. నాటక్ బడా వండర్ఫుల్ హై జిస్కో కోయి భీ జాన్తే నహీ. ఈ నాటకము చాలా అద్భుతమైన నాటకము. ఈ నాటకం గురించి ఎవ్వరికీ తెలియదు. రాయల్ ఘర్ కే బచ్చోం కి చలన్ బహుత్ అచ్చీ హోతీ హై. రాయల్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల యొక్క నడవడిక ఎప్పుడూ చాలా బాగుంటుంది. యహా తో శ్రీమత్ పర్ చల్నా హై, సభీ ఏక రస్తో చల్ నహీ సక్తే. ఇక్కడ శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి, అందరూ ఒకే రకంగా నడుచుకోలేరు. बाबा समझाते हैं दास दासी बने फिर 3rd क्लास राजा रानी बनना, इससे तो प्रजा शाहूकार बनना अच्छा है.
బాబా చెప్తారు దాసదాసీలు అయ్యేది లేదా థర్డ్ క్లాస్ రాజారాణి అయ్యేది దీనికంటే ప్రజలలో షావుకారు అయ్యేది మంచిది అంటారు. దాన పుణ్యకర్ షావుకారు బంచాయే దాస్ దాసీ కా నామ్తో నా పడే. అంటే ప్రజలుగా ఏదైనా మంచిదే, దాసదాసి ఆ పేరు బాగుండదు కదా. కాబట్టి షావుకారు ప్రజలు అవ్వండి, దాసదాసీలు మాత్రం కావద్దు, అదే పేరు బాగుండదు. राजाई में जाते हैं परंतु उनसे वह सुखी जाती है. वह नाम दास दासी नहीं पड़ता, प्रजा में बहुत शाहूकार बनेगा. ते దాసదాసీలు రాజభవనంలో ఉంటారు, రాజభవనంలో తిరుగుతారు. బాబా అంటారు భలే వాళ్ళకి సుఖం ఉంటుంది, కానీ దాసదాసి పేరు వస్తుంది కదా. బాబా అంటారు ఆ పేరు రాకుండా ప్రజల్లో షావుకారుగా అవ్వండి. యహా రహకర్ అగర్ శ్రీమత్ పర్ నహీ చలే తో దాస్ దాసీ బన్ జాతే హై. బాబా దగ్గర ఉంటూ బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే దాసదాసీ అవుతారు. యహా రహకర్ కోయి కర్మ కర్తే హై తో దాసీకే బి దాసీ బన్ జాతే హై. బాబా దగ్గరే ఉంటూ చెడు కర్మ చేసినారనుకోండి, మళ్ళీ ఆ దాసీలకి మళ్ళీ దాసీలు ఉంటారు. అది ఇంకా ఎంత నీచం, దాసీలకే దాసీ అయ్యేది. కోయి తో అచ్చి దాసీ హోతీ హై, కోయి రెస్పెక్ట్లెస్ హోతీ హై. దాసీలలో కూడా నెంబర్ వారు ఉంటారు కదా, చెలికెత్తల్లో కూడా నెంబర్ వారు ఉంటారు. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, సత్యంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలైనా ఇస్తారు, అట్లా దాసీలు కూడా ఉంటారు. తే కొంతమంది రెస్పెక్ట్, వాళ్ళకి గౌరవం అనేదే ఉండదు. तो पुरुषार्थ बहुत अच्छा करना चाहिए, इसलिए बाबा लिखते हैं बच्चों को సర్టిఫికేట్ भेज दो. పిల్లలు పురుషార్థం బాగా చేయాలి కాబట్టి బాబా చెప్తారు సర్టిఫికేట్ పంపించాల. కయి హై జో అప్నే కో మియా మిట్టు సమజ్ బైఠ్ జాతే. కొంతమంది పిల్లలు నేను కరెక్టే, నేనేమీ తప్పులేదు, నేనంతా శ్రీమతం పైన ఉన్నాను అని వాళ్ళని వాళ్ళే అనుకుంటారు. రిపోర్ట్ కౌన్ కరే జో సావధాని మిలే. బాబా కా కామ్ హై సమझाना ఏం ఆబ్జెక్ట్తో పూరా హై. నేను కరెక్ట్ అనేది నేను చెప్పుకునేది కాదు, వేరే వాళ్ళు చెప్పాలి. వీళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు, వీళ్ళు మాట పైన నిలబడే మనిషి. లౌకికంలో కూడా అంటారు కదా వీళ్ళు కరెక్ట్ వ్యక్తి అనని. బాబా అంటారు వేరే వాళ్ళు చెప్పాలి, మనకి మనమే చెప్పుకుంటే అదేమవుతుంది, గొప్పలు చెప్పుకున్న వాళ్ళు అవుతారు. బాబా పని ఏమిటి చెప్పేది, లక్ష్యమేమో ఉన్నది. పురుషార్థం చేస్తే ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. వైజయంతి మాలలో రావాలి, ఆటకి బీ మాలా హై, 108 की भी माला है, 16,108 की भी माला है. वाइसलेस वर्ल्ड के राजा रानी थोड़े होते हैं. ते బాబా అంటారు మీరు చేసే పురుషార్థం పైనే ఉంటుంది. మాలలు కూడా ఉన్నాయి కదా, 108 మాల, 8 మాల, 16,108 మాల ఉన్నది. నిర్వికారి ప్రపంచంలో జనాభా చాలా తక్కువ ఉంటారు, రాజారాణీలు ఇంకా తక్కువ ఉంటారు. पीछे बहुत हो जाते हैं, भारत के सबसे जास्ती होंगे. లాస్ట్లో చివరిలో జనాభా చాలా అధికంగా అయిపోతారు, భారత్లోనే ఎక్కువ అధిక జనాభా అవుతారు. కితనే గావ్ హై, కితనే రాజా రాణి, ఫిర్ ఉనోంకే కితనే ప్రిన్స్ ప్రిన్సెస్, కితనే డేర్ హై. ఎన్ని గ్రామాలు, ఎంతమంది రాజా రాణులు, మళ్ళీ వాళ్ళకి ఎంతమంది రాజ్కుమార్ రాజ్కుమారీలు, బడీ లిస్ట్ నికలేగా. అట్లా అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది, కానీ స్వాతంత్రానికి ముందు రాజుల గురించి రాస్తే ఎంత పెద్ద లిస్టు ఉండేది. మహారాజా రాజా
ఫిర్ ఉన్కే కుటుంబ వాళ్ళు, ప్రతి ఊరికి రాజా ఫ్యామిలీ ఉండేది అప్పుడు. ప్రతి ఊర్లోనూ జమీందారు ఫ్యామిలీ, ఊర్లకి పెద్ద పెద్ద ఊర్లకి రాజా ఉండేటటువంటి చిన్న చిన్న రాజ్యాలు అయిపోయినాయి భారత్ లాస్ట్లో. మహారాజా రాజా ఫిర్ ఉన్కే కుటుంబ వాళ్ళే, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు స్వాతంత్రానికి ముందు. डायरेक्टरी में मुख्य नाम डालते हैं, वहाँ तो एक एक बच्चा होता है, बड़ा लंबा चौड़ा हिसाब है. బాబా అంటారు అక్కడ అందరికీ ఒక్కొక్క మగబిడ్డ తప్పనిసరిగా ఉంటారు. బాప్ कहते हैं బేహద్ के बाप को याद करो जिससे वर्षा पाना है. బేహద్ తండ్రిని తలంపు చేయండి, ఈ తండ్రి ద్వారా ఆస్తి తీసుకోవాలి. గృహస్థ వ్యవహార్ మే భీ రహనా హై, యహ్ పవిత్ర ప్రవృత్తి మార్గ. గృహస్థ జీవనంలోనూ ఉండాలి, పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గంలో అన్నమాట మనం ఉండేది. కోయి మనుష్య ఈశ్వర్ కో నా జాన్నే కే కారణ్ స్వయం కో హీ ఈశ్వర్ సమజ్ బైటే హై. కొంతమంది మనుషులు ఈశ్వరుడు ఎవరు తెలియని కారణంతో నేనే ఈశ్వరుడు అనుకొని కూర్చున్నారు. జనన్ మరణ్ మే ఆతే రహతే హై, అకాల మృత్యు भी होते हैं और ఈశ్వర్ भी कहलाते रहते. జనన మరణాలలో వస్తూ ఉన్నారు, అకాల మృత్యువులు అవుతూ ఉన్నాయి, అయినా కూడా నేనే ఈశ్వర అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. తుమ్ జాన్తే హో దేవతాయే కభీ అకాలే నహీ మర్తే. దేవతలు అంటే వాళ్ళు సంపూర్ణ ఆయుష్మాన్ అయినారు. దేవతలు ఎప్పుడూ కూడా అకాల మృత్యువు ఉండదు వాళ్ళకి. టైం పూరా హోతా హై సాక్షాత్కార్, వాళ్ళకి సమయం అయిపోయింది అంటే వాళ్ళు అది చాలించేస్తారు, ఆ శరీరాన్ని చాలించేసి వెళ్ళిపోతారు. ఆ పురాణా శరీర్ చోడు నయా లేనా హై బహుత్ సమజ్నే కి బాతే హై. ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్తగా తీసుకోవాలి, ఇది అర్థం చేసుకోవాల్సిన మాట. దేవతలకి మనుషులకి తేడా ఏమిటి అనేది. బస్ ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హై और कोई के नाम रूप में धक्के नहीं खाने हैं, नहीं तो गिर पड़ेगा. ఒక్క బాబా తలంపులోనే ఉండాలి, నామరూపాలలో చిక్కుకోకూడదు. చిక్కుకున్నామంటే కింద పడిపోతాము. బాబా కోతో అనేక ప్రకార్ సే ఉఠానా పడతా హై. మళ్ళీ వాళ్ళని పైకి లేపాలంటే ఒకరితో కొంతమంది కింద పడినారనుకో, వాళ్ళని లేపాలంటే ఎంతమంది పట్టుకొని లేపాలా. इसमें तो शिव बाबा की पधारमणि है, इनसे रीस नहीं करनी है. ते బ్రహ్మ బాబాతో ఎవరూ పోటీ చేయలేరు. ఎందుకని ఆయన శివబాబానే ఆయన శరీరంలో వస్తూ ఉన్నారు. మాయా తుఫాన్ బహుత్ లాతీ హై, హనుమాన్ మిసల్ పక్కా బన్నా హై. మాయా తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి, హనుమంతుడిలాగా పక్కా అవ్వాలి. జో మాయా రావణ్ హిలా నా సకే. అంగదుడి కాలు గోరును కూడా కదిలించలేడు రావణ వచ్చి, అట్లా ఉండాలా మనం పక్కా. ఆది దేవుకో మహావీర్ హనుమాన్ బి కేతే. ఆది దేవుణ్ణే మహావీరుడు అని కూడా చెప్తారు, హనుమాన్ అని కూడా చెప్తారు. బచ్చోं में कोई महारथी भी है, बात प्रैक्टिकल में यहाँ की है. పిల్లలలో మహారథులు ఉన్నారు, ముఖ్యంగా ప్రాక్టికల్ మాటలు చెప్తూ ఉన్నారు. जिसको ज्ञान की मालिश नहीं होते है वह जैसे मुरझाई हुई दिखाई देता है. రోజు జ్ఞాన మాలిష్ ఉండాలి. జ్ఞాన మాలిష్ లేదంటే వాళ్ళు వాడిపోయిన వాళ్ళుగా ఉంటారు. అంటే రోజు జ్ఞానం విని అర్థం చేసుకుంటాలి. జ్ఞాన్కి మాలిష్ సే లక్ష్మీనారాయణకో దేకో కితనా రమాయణకి. రోజు మాలిష్ పెడుతూ ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు పాలిష్ వుడ్డువి ఉంటాయి, రోజు పాలిష్ చేస్తూ ఉండండి, ఎంత నిగనిగ షైనింగ్గా ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. బాబా అంటారు మన ఆత్మకి జ్ఞాన మాలిష్ చేయాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते.
धारणा, अपनी एम ऑब्जेक्ट को सामने रख ऊंच पद पाने का पुरुषार्थ करना है. మన లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని ఉన్నతమైన పదవి తీసుకునే పురుషార్థం చేయాలి. చలన్ బహుత్ రాయల్ రఖనీ హై, శ్రీమత్ పర్ చల్తే రహనా హై. నడవడిక రాయల్గా ఉండాలి, శ్రీమతం పైన నడుచుకోవాలి. किसी भी देहदारी के नाम रूप को याद नहीं करना है. ఏ దేహదారి నామరూపాలు తలుచుకోకూడదు. एक बाप की अव्यभिचारी याद में रहने का पुरुषार्थ करना. ఒక్క బాబా యొక్క అవ్యభిచారి తలంపులో ఉండే పురుషార్థం చేయాలి. वरदान, अपनी शक्तिशाली मनसा शक्ति शुभ भावना द्वारा बेहद सेवा करने वाले विश्व परिवर्तक भव. శక్తిశాలి స్థితి, మానసిక స్థితి ఉండాలి. శుభ భావన ద్వారా బేహద్దు సేవ చేసేటటువంటి విశ్వ పరివర్తకులు అవుతారు. విశ్వ పరివర్తన के लिए సూక్ష్మ శక్తిశాలి స్థితి వాली ఆత్మాయే चाहिए. విశ్వ పరివర్తన కోసం సూక్ష్మంగా శక్తిశాలి స్థితి కలిగిన ఆత్మలు కావాలి. अपनी वृत्ति द्वारा श्रेष्ठ संकल्प द्वारा అనేక ఆత్మాओं को परिवर्तन करे. వాళ్ళ యొక్క శ్రేష్ఠ సంకల్పం ద్వారా అనేక మంది ఆత్మలు పరివర్తన అవ్వగలుగుతారు. బేహద్ की सेवा शक्तिशाली मनसा शक्ति द्वारा शुभ भावना शुभकामना द्वारा होती है. బేహద్దు సేవ ఎప్పుడు కూడా ఎట్లా అవుతుంది? శక్తిశాలి మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ద్వారానే బేహద్దు సేవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి శుభ భావన శుభకామన ఉంటుంది. तो सिर्फ स्वयं के प्रति भावुक नहीं, लेकिन औरों को भी शुभ भावना शुभकामना द्वारा परिवर्तन करो. కాబట్టి కేవలం స్వయం ప్రతినే కాదు, భావన అందరిపైన శుభ భావన శుభకామన పెట్టుకొని పరివర్తన చేయాలి. బేహద్ की सेवा विश्व प्रति सेवा बैलेंस वाली आत्मा ये कर सकते हैं. బేహద్ సేవ విశ్వ సేవ బ్యాలెన్స్గా ఉండే ఆత్మలే చేయగలుగుతారు. तो भावना और ज्ञान, स्नेह और योग బ్యాలెన్స్ ద్వారా విశ్వ పరివర్తన బనో. ఏం బ్యాలెన్స్ ఉండాలి? భావన జ్ఞానము రెండూ ఉండాలి. స్నేహము యోగము రెండు బ్యాలెన్స్ ఉండాలి. అంటే రెండు బాగుండాలి, విశ్వ పరివర్తకులు అవుతారు. స్లోగన్, बुद्धि रूपी हाथ बाप दादा के हाथ में दे दो तो परीक्षा रूपी सागर में हिलेगा नहीं. మీ బుద్ధిని బాబాకు ఇచ్చేసేయండి, బాబా చేతిలో పెట్టేసేయండి. బుద్ధిని ఎంత పరీక్షలు వచ్చినా కూడా మీరు కొంచెం కూడా అల్లాడరు, కదలరు, అంత స్ట్రాంగ్గా ఉంటారు మీరు. ఎటువంటి పరీక్ష వచ్చినా కూడా కదిలేదే లేదు. अच्छा लवलीन स्थिति, मन ही बाप का है तो फिर मन कैसे लगाए. మనసే భగవంతునికి ఇచ్చినాము, మళ్ళీ యోగం ఎట్లా అని ఇంకేంది ప్రశ్న ఏంది? మనసే అర్పించినాము, ఇక ఈ ప్రశ్న ఎట్లా వస్తుంది? प्यार कैसे करे, योग कैसे करे, ये प्रश्न ही नहीं उठ सकता क्योंकि सदा लवलीन है. మనసే ఇచ్చేసినాము అంటే నేను యోగం ఎట్లా చేసేది అనే ప్రశ్ననే లేదు కదా. ఇంకా సదా లవ్లీన్లో ఉండాలి. ప్యార్ స్వరూప్ మాస్టర్ ప్యార్కే సాగర్ బన్ గయే. మీరు ప్రేమ స్వరూపులు అవుతారు, మాస్టర్ ప్రేమ స్వరూపులు అవుతారు. ప్యార్ కర్నా నహీ పడతా ప్యార్ కా స్వరూప్ హో గయే. ప్రేమించే అనే మాట కూడా లేదు, మీరే ఆ స్వరూపం అయిపోతారు. जितना जितना ज्ञान सूर्य की किरणाए प्रकाश पड़ता है उतना ही ज़्यादा प्यार की लहर उछलेगा. ते జ్ఞాన సూర్యుడు బాబా ఇచ్చే జ్ఞానము ఎంతెంత మన పైన ప్రభావం పడుతూ ఉంటుందో అంతంత మనలో ఆ ప్రేమ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది.
రోజు రోజుకి బాబా పైన ప్రీతి పెరగాలి, తగ్గకూడదు. తగ్గిపోయింది అంటే అర్థం ఏమిటి? ఎక్కడో చూసేసాం, పరదర్శనం, పరచింతనం, ఏదో సందేహం, మాయా ఏదో వచ్చేసింది. రోజు రోజుకి పెరగాలి. ఓం శాంతి. తర్వాత ఆదివారం
ఎంత మధురం ఎంత మధురం తండ్రి ప్రేమలో లీనమైన ఈ క్షణం ఎంత మధురం ఎంత మధురం